వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఆలయం గోపురం బయట కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచల కొండనే శివుడిగా భావించి గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి ఎదురు వెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ సమయంలో వచ్చే మొత్తం 8 శివలింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి. సంతానం కోసం మరియు వివాహం కాని వారు గిరి ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టు ఉంది. అక్కడ ఒక తాడు అమ్ముతారు. ఆ తాడును కొని ఆ చెట్టుకి కడితే చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కొండ మీద నందిముఖం కనిపిస్తుంది, దర్శించుకోండి.